చెప్పేవాడు ఉంటే వినేవాడి బుద్ధి ఏమవుతుంది? మంచి మాట అయితే పర్లేదు, కానీ చెడు మాట అయితే అది ఎంత దూరం వెళ్తుందో. ఎంతసేపు ఉన్న పక్కనోడి మీదే పడాలా? రామాయణంలోకి వెళ్తే ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. సమాజంలో పెద్దవాళ్ళ మధ్య, చిన్నపిల్లల మధ్య, కుటుంబాల మధ్య, ఆత్మీయుల మధ్య ఎంతో విరోధాలను కలిగించే చెప్పుడు మాటల గురించి ఈరోజు నేను పూర్తిగా వీడియోలో తెలియజేస్తానండి. సమాజంలో మనం ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. దానిలో ముఖ్యమైనది ఈ చెప్పుడు మాటలు అనేది ఉంటుందండి. ఎందుకనంటే కుటుంబాల మధ్య ఇది తగాద పెడుతుంది, స్నేహితుల మధ్య తగాద పెడుతుంది. అలానే మనకి ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్న వారి మధ్య కూడా తగాద పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇదే పని. ఎందుకంటే వీళ్ళకి ఇంకేం పని లేదు. ఎంతసేపు ఎదుటివాడు బాగుపడుతుంటే వాడి గురించి పక్కనోడికి చెప్పడం. ఎందువల్ల అని అంటే వాళ్ళకి ఇది ఒక మాయరోగం. ఇట్లాంటి మాయరోగం ఉన్న వాళ్ళని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, తేనె పూసిన కత్తి ఎలా ఉంటుందండి? అది ముందు తేనె ఉంటుంది, తర్వాత దాని పొదును తెలుస్తుంది. అలానే వీరి మాటలు కూడా అలానే ఉంటాయి, తీయగా ఉన్నట్టే ఉంటాయి, వెనకాల నుంచి కోసుకొని పోతానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఇతరుల మాటలు వినే ముందు, ముఖ్యంగా చెడు మాటలు వినే ముందు మనం చాలా బాగా అర్థం చేసుకొని కానీ ఎదుటివారిని అసెస్మెంట్ చేయాలి. ఇవి మనకి పురాణాలలో కూడా ఇలాంటివి చెబుతున్నాయి కూడా. ఎన్ని యుగాలు మారినా ఈ చెప్పుడు మాటలు అనేది కంటిన్యూ అవుతానే ఉంది. మనం రామాయణంలోకి వెళ్తే కైకేయి మహారాణి మందిర మాటలిని ఏమైందండి? దశరథ మహారాజుకి చెప్పి కన్న కొడుకులా చూసుకున్న శ్రీరాముణ్ణి అడవులకు పంపింది. ఆ బాధతో కుమిలి దశరథ మహారాజు తన భర్తని కోల్పోయింది. తన సొంత కొడుకు కూడా అన్న ముఖ్యమని అడవులకు వెళ్ళిపోయాడు. చివరికి ఆ రాజ్యం పరిస్థితి ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు. ఈ మందిరా చెప్పిన మాటలు విని కైకేయి ఎలా ఇబ్బంది పడ్డదో ఈ రామాయణం ద్వారా మనకి అర్థమైపోతుంది. అందుకనే ఫ్రెండ్స్, మనము ఎవరు ఎన్ని చెప్పినా మనం ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే ఏంటి అతను నిజం చదువుతున్నాడా, అబద్ధం చదువుతున్నాడా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అలా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మి ఎదుటివారి మీద ఒక నెగిటివ్ అభిప్రాయాలు అనేది ఉంచుకోకూడదు మనసులో. అది మనం 1-2 సార్లు ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా, అది కుటుంబాల్లోనైనా, అదేవిధంగా ఏదైనా రిలేషన్స్లో అయినా, అలానే ఎక్కడన్నా కంపెనీస్లో అయినా సహోచరులు, సహచరులు ఉంటారు కాబట్టి, అలానే ఇంకేదైనా కమ్యూనిటీ పరంగా ఉన్నా కానీ ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. మనం ఎంతమందిని చూసినా కానీ మనకి ఇలాంటి వాళ్ళు విషపురుగులు వస్తూనే ఉంటారు. ఒకరిని చూసి ఒకడు అసూయపడటం, వాడు బాగుపడదంటే వాడి మీద ఒక అభాండం వేయటం, వీడి మీద ఒక అభాండం వేయటం. అది నిజమని చెప్పటానికి మళ్ళీ వాడి ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసా అండి? అది మనందరికీ తెలుసు. వీడు తప్పు అని చెప్పడానికి వాడు ఎంత దూరమైనా వాడు ప్రాపగండా చేస్తూనే ఉంటాడు. సో అది అసలు తప్పా కాదా అనేది నిర్ణయించాల్సింది మనలాంటి వాళ్ళేనండి. మన సమాజంలో ఉన్న మనలాంటి వాళ్ళే అది తప్పా కాదా అని మనం నిర్ణయించాలి. అంతేగాని పలానా వాడు చెప్పాడని చెప్పేసి వెంటనే వాడిని ఒక బూచిగా చూపించి సమాజంలో ద్రోహిగా నిలబెట్టకూడదు.
దానివల్ల ఏమవుతుంది? నష్టమే జరుగుతుంది. ఒక మంచి వ్యక్తి అనేది ఈ సమాజం నుంచి కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని మనం సపోర్ట్ చేయకూడదు. ఒక మంచి వ్యవస్థ అనేది ఏర్పడదు. ఈ వ్యవస్థ ఏర్పడకపోతే ఏమవుతుంది? ఎవరికి వాడే యమునా తీరు అన్నట్టుగా ఉంటుంది. కావున మనందరం చాలా జాగ్రత్తగా ఈ చెప్పుడు మాటలు అనేది వినకుండా ముందు చెప్పిన వాడు ఏం చదువుతున్నాడో అర్థం చేసుకొని ఎదుటివాడికి వీడికి ఏమైనా లింక్ ఉందా లేకపోతే ఏంటి వీళ్ళ ప్రాబ్లం ముందు వాళ్ళ గురించి ఆలోచించి తర్వాత మనం తీసుకుందాం. అంతేగాని వాడు చెప్పాడు కదా అని వెంటనే మనం దాని జోలికి మాత్రం వెళ్ళకూడదు. అందుకే అండి నాకు కూడా నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఆర్మీలో సర్వీస్ చేసేటప్పుడు కొంతమంది ఇలానే చెప్పుడు మాటలు చదువుతూ ఉంటారు. సార్ అతను డ్యూటీకి అట్లా అది ఇదని మా ఆఫీసర్ మొదట్లోనే కరెక్టే అవునా అది ఇది అనేవారు. తర్వాత పోను మనం ఏం చేస్తున్నాం ఏందనేది తనకి అర్థమయ్యింది కూడా. అతను తర్వాత వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. అలానే ఇప్పుడు చేసే దాంట్లో కూడా ఇప్పుడు మనం ఎక్కడైనా నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో అక్కడ కూడా కొన్ని ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో వీటిల్లో కూడా వాళ్ళు చూస్తారు వీళ్ళు పని చేస్తారా లేదా అని. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అదే ఆఫీసరు నిజమే వీళ్ళు చెప్పిందని చెప్పేసి మన మీద సపోజ్ నా మీద డిసిప్లినరీ యాక్షన్ కానీ ఏదైనా తీసుకుంటే నాకు ఎంత లాస్ అయ్యేదండి. ఈ చెప్పుడు మాటల వల్ల నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా మనం కోల్పోవలసి వస్తుంది. మనం ఎవరైనా ముందు ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చి వేరే వాళ్ళ గురించి చదువుతుంటే ముందు మనం ఒకసారి వాళ్ళ గురించి అర్థం చేసుకొని అసలు ఏం చెప్తున్నారు అనేది మనం ఆలోచించుకొని తదుపరి ఏదైనా కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అందరి చుట్టూతా కూడా మీ అందరి సరౌండింగ్స్లో ఎవరొకరు ఇలాంటి వారు ఉంటూనే ఉంటారు. ఇలాంటి వారితో వివాదాల జోలికి వెళ్లకుండా వాళ్ళ గురించి అర్థం చేసుకుని సైలెంట్గా ఉంటే మన జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందని నేను బలంగా నమ్ముతాను. నేను అలానే ఉంటున్నాను. సో మీరు కూడా ఇలానే ఉంటారని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. చివరగా ఇలాంటి వారిని దూరం పెట్టి మన జీవితాన్ని మనం సాఫీగా సాగనిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్ కనుక చేయనట్లయితే ఇది ఇంకా ఎక్కువ మందికి వెళ్ళదు. అందుకని మిమ్మల్ని లైక్ చేయమని చెబుతున్నాము. మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా కానీ ఇలాంటి వారు కామెంట్ పెట్టండి. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అవి కూడా మాకు కూడా అందరికీ చూసే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.